ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో అయితే కనుక ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి జూనియర్ ఇంజనీర్ 4098 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇంకా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అప్లికేషన్ ఈజీగా అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీకు కనుక అకౌంట్ ఉంటే కనుక లాగిన్ ఉంటుంది అనమాట. మనం 2 వేస్లో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకటి ఏంటంటే లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, అలాగే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది అనమాట. అది అలాగైనా చేసుకోవచ్చు. ప్లస్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఈమెయిల్ ఐడి లేకపోతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది, అదైతే తీసుకోవచ్చు అనమాట. ఇంకా లాగిన్ విత్ ఆధార్ అంటే కనుక ఫోన్ నెంబరు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డుకి సీరియడ్ ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, టిక్ ఆన్ చేయాలి. ఇది కూడా టిక్ ఆన్ చేసేసి మనం ఓటీపీ వెరిఫై చేసేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మీకు కనుక ఆర్ఆర్బీలో కనుక ఎటువంటి అకౌంట్ లేకపోతే ఫ్రెషర్గా ఇప్పుడు ఈ సంవత్సరం అప్లై చేస్తూ ఉంటే కనుక మీరు ఆర్ఆర్బీ అప్డేటెడ్ gov.inలోకి వచ్చేసి ఇక్కడ మన క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. ఏమీ క్లిక్ చేసి ఈ విధంగా మొదటిగా రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఒక ఆప్షన్ ఇలా వస్తుంది అనమాట. ఏంటంటే CAN అగైనెస్ట్ 2024, 25, 26కి సంబంధించి ఎవరైనా కనుక రిజిస్టర్ చేసుకొని ఉంటే ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అకౌంట్ ఫర్ ఎనీ CAN ఇష్యూడ్ బై ఆర్ఆర్బీ ఇన్ 2024, 25, 26 ఈ 3 సంవత్సరాలు మీరు కనుక ఏదైనా అప్లికేషన్ పెట్టి ఉంటే కనుక ఆర్ఆర్బీకి సంబంధించి డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. లేకపోతే కనుక ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ 10th క్లాస్కి సంబంధించినటువంటి మెమోస్ ఉంటాయి కదా, దగ్గర పెట్టుకొని ఫుల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అని అలవ్ చేయడం తర్వాత మీకు ప్రాబ్లం అయితే వస్తుంది. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క ఫుల్ నేమ్ని ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ స్పేసెస్ అలౌడ్ ఉంది, ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఎంటర్ అయితే చేయకూడదు అనమాట. ఇక్కడ మనకి టూల్ టిప్ వస్తున్నది మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అయితే ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మెమోస్ అనమాట. దానిని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీ నేమ్ ఎప్పుడన్నా కనుక మీరు చేంజ్ చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఒక నోట్ అయితే వస్తుంది ఇన్ఫర్మేషన్. ఏంటంటే మీకు ఏంటంటే గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే ఉండాలి అనమాట. అంటే డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఉండాలి. ప్లస్ మీరైతే ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్ ప్రూఫ్ ఏదైతే ఉందో చేంజ్ ఆఫ్ నేమ్కి సంబంధించినటువంటి ప్రూఫ్ అని చూపించాలన్నమాట. సో ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి కూడా టిక్ ఆన్ అయితే చేసుకో. ఒకవేళ మీరు కనుక ఎప్పుడు నేమ్ చేంజ్ చేసుకోకపోతే నో పెట్టే సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ 10th మెమోస్ ప్రకారం సరిపోతుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారో దీని నుంచి మొదటి ఏంటంటే ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా తర్వాత మంత్ సెలెక్ట్ చేయాలి, మంత్ మీద క్లిక్ చేసి ఇలాగ నెక్స్ట్ ఏంటంటే డే సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది కూడా సెకండ్ టైం అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్ ఇలాగ ఎంటర్ అయితే డైరెక్ట్గా కీబోర్డ్ ద్వారా ఎంటర్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసి అన్నీ కూడా 2 times ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే 2 కనుక ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ వస్తుంది అనమాట. సో సెకండ్ టైం కూడా మనం ప్రాపర్గా ఎంటర్ చేసామని అర్థం అనమాట. అది కూడా ఫాదర్స్ నేమ్ కూడా 2 times ఎంటర్ చేయాలి, అలాగే మీకు మదర్స్ నేమ్ కూడా 2 times ఎంటర్ చేయాలి. ప్లస్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనరేట్ ఓటీపీ అనాలి, ఈమెయిల్ మీద క్లిక్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తే ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ ఉంటే దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే తర్వాత 6 digit పిన్ ఉంటుంది, అది ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. లేకపోతే కనుక ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి కూడా మీరు ఇదైతే చేసుకోవచ్చు, వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక ఆధార్ కార్డ్ లేకపోతే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ పాస్వర్డ్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ ఒకటి, అలాగే స్మాల్ లెటర్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్, నెంబర్స్, ఇలా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ అనమాట. ఇక్కడ మనం క్రియేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి, ఇక్కడైతే క్యాప్షన్ ఎంటర్ చేయాలి. ప్రివ్యూ అని క్రియేట్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందన్నమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ
క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనకి లాగిన్ ఫామ్. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ మనమే ఇప్పుడే దాన్ని క్రియేట్ అయితే చేసుకున్నాము. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట, సెండ్ ఓటీపీ టు ఈమెయిల్ ఆర్ సెండ్ ఓటీపీ టు ఫోన్. మనం ఏదైనా ఒకటి క్లిక్ చేయాలి, ఓటీపీ వస్తుంది, 6 డిజిట్ ఎంటర్ చేసి లాగిన్ అనాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇంకా ఏంటంటే మనం అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని వచ్చింది. నేనైతే ఆల్రెడీ మన అకౌంట్ని ఆధార్ కార్డుతో దాన్ని వెరిఫై అయితే చేసుకున్నాను. లేకపోతే ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది, దాని ద్వారా మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేస్తే ఇలాగా అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే మనకి ఆ యొక్క ఎగ్జామ్ అనేది అలాంగ్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్తో కాకుండా 13 రీజనల్ లాంగ్వేజ్, మన తెలుగులో కూడా పేపర్ అయితే ఉంటుంది అనమాట. మనం చూజ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో. సో ఇవన్నీ మనం ఇక్కడ చదువుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఏంటంటే మనం ఇక సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ 04/2026కి సంబంధించి జూనియర్ ఇంజనీర్లో ఏదో ఒక ఆర్ఆర్బీ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకుని తర్వాత ఈ 2 టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఉండాలి. దానికోసం ఏంటంటే మొదట మనం ఈ యొక్క నోటిఫికేషన్ చెక్ అయితే చేసుకోవాలి. మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించి ఇక్కడ మీ కేటగిరీలో ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవచ్చు అనమాట. టోటల్గా వచ్చేసరికి 110 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సౌత్ కోస్ట్ రైల్వే అంటే SCOR అనమాట, కలుపుకొని 110 అయితే ఉన్నాయి. ప్లస్ మీరు ఏ ఆర్ఆర్బీకైనా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఏదో ఒక ఆర్ఆర్బీని మాత్రమే చూజ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికోసం ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్లోకి వచ్చేస్తే ఇక్కడ అన్నీ కూడా ఆర్ఆర్బీ వైజ్ అలాగే మీ యొక్క కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకొని మీరు ఎక్కువ టైం తీసుకొని వీటిని ఎక్సర్సైజ్ చేసుకొని మీరు దేనికి అప్లై చేయాలనేది ఫస్ట్ అయితే చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి మోడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని దీని మీద క్లిక్ చేసి మనం గతంలో ఎంటర్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలంటే ఇప్పుడైతే చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఏంటంటే 2 ఎడిటబుల్ సెక్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అప్లికెంట్ నేము, అలాగే ఫాదర్స్ నేము, అలాగే మదర్స్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్లో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవైతే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఈ రెండిట్లో కూడా మనం ఈ యొక్క సెక్షన్స్లో ఒక్కసారి మాత్రమే ఓన్లీ వన్స్ అనమాట ఎడిటబుల్, తర్వాత ఉండదన్నమాట. అది కూడా మనం ఇప్పుడు పెట్టే అప్లికేషన్స్కి మాత్రం, గతంలో మనం ఏదైనా అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే దానికైతే అప్లికబుల్ కాదనమాట. అంటే ఫ్యూచర్ ఏవైతే అప్లికేషన్స్ పెట్టబోతున్నామో వాటికి ఇవి అయితే మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతాయి. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇక్కడైతే మనకి కొన్ని డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి అనమాట. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మోడిఫికేషన్స్ కావాలని ఇందాక చెప్పినట్టు రిజిస్ట్రేషన్లో చేసుకోవచ్చు అనమాట. మోడిఫై మెరిట్ స్టేటస్, మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిలీజియన్, మీ రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ లిస్ట్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీ యొక్క మదర్ లాంగ్వేజ్ మన తెలుగు కాబట్టి మనం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి ఇందాక చెప్పినట్టుగా హిందీ ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఉంటుంది. మీ తెలుగులో ఎగ్జామ్ పేపర్ కావాలనుకోండి ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి పర్మనెంట్ విజువల్ మార్క్స్ అనమాట. మోల్స్ ఏంటంటే మీ యొక్క 10th మెమోస్లో అయితే ఉంటాయి. 2 విజిబుల్ మార్క్స్ అయితే మెన్షన్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఆ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. కేటగిరీ, మీ కమ్యూనిటీ ఏంటనేది యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మీరు కనుక ఓబీసీ అయ్యి ఉంటే కనుక ఓబీసీలో నాన్ క్రీమీ లేయరా లేకపోతే క్రీమీ లేయరా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎన్సీఎల్ అంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs అంతకన్నా తక్కువ ఉంటే ఎన్సీఎల్ కిందకైతే వస్తారు, లేకపోతే మీరు ఏంటంటే సీఎల్ కిందకైతే వస్తారు అన్నమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా మీ యొక్క నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఏంటంటే ఓబీసీలో మీరు ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కూడా మీ దగ్గర ఈ సంవత్సరం తీసుకున్నటువంటి అంటే 1st April 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికెట్ అయితే ఉండాలన్నమాట. ఓబీసీ సర్టిఫికెట్ అనమాట. ఆ యొక్క సర్టిఫికెట్ నెంబర్ మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ ఆ యొక్క సర్టిఫికెట్ని ఎవరు ఇష్యూ చేశారని చెప్పేసి, అలాగే ఏ స్టేట్లో ఇష్యూ చేశారో దాని యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ తీసుకున్నా కూడాను వాళ్ళకు కూడాను ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంటే 1/4/2026 ఆ తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఇంకా కూడా SC ST ఎవరైనా ఉంటే సెలెక్ట్ చేసుకుంటే కనుక వాళ్ళకు కూడాను
ఈ యొక్క సెంట్రల్ ఫార్మేట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్లు కావాలన్నమాట. అన్నిటి కూడా ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సెంట్రల్ ఫార్మేట్ సర్టిఫికేట్స్ మాత్రమే మనకి అవసరం అవుతాయి అన్నమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద కేటగిరీ అంటే ఎస్సీలో మీరేంటి, ఎస్టీలో మీరేంటి అని మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడాను కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు, అది ఎవరు ఇష్యూ చేశారు ఏంటి అనేది, అలాగే చూసుకుంటే ఇష్యూయింగ్ స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో తీసుకున్నారు, అందరూ తెలంగాణ, దాని డేట్ ఏంటి. ఇంకా కూడాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అనేది ఎగ్జామినేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మీకు ఎస్ పెట్టుకుంటే కనుక మీకు నియరెస్ట్ ఆ యొక్క రైల్వే స్టేషన్ అనేది మెన్షన్ చేసుకుంటే మీకు అక్కడి నుంచి ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అనేది మీకు వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ మీరు కొంచెం ఎంటర్ చేస్తే దాని యొక్క రైల్వే స్టేషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సపోజ్ మీరు తిరుపతి అనుకోండి, తిరుపతి మెయినా లేకపోతే వెస్ట్ హాల్ట్ అని, లేకపోతే విజయవాడ ఇస్తే విజయవాడకి సంబంధించి మనకి వస్తాయి అన్నమాట ఇలాగా. సో విజయవాడ ఇస్తే మనకి విజయవాడ జంక్షనా ఏంటి అనేది మీ దగ్గరగా ఉన్నటువంటి ఏ దగ్గరగా ఉంటే అది ఇచ్చుకుంటే అక్కడి నుంచి మీకు వస్తుంది అన్నమాట, ఇలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. పీడిఎఫ్లో అలౌ చేస్తారు 400 KB వరకు అనమాట. ఇది కనుక అప్లోడ్ చేసేస్తే మీకు ఆ యొక్క ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వస్తుంది అనమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ మీ అడ్రస్ నుంచి డిస్ట్రిక్ట్, అలాగే చూసుకుని అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్స్, కంప్లీట్ అడ్రస్, అలాగే నియరెస్ట్ సిటీ అనమాట, మేజర్ సిటీ ఏదైతే ఉందో అది, అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇక్కడికి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేసేస్తే ఇవన్నీ ఫిల్అప్ అయిపోతాయి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిఫెన్స్ సర్వీస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్సర్వీస్ మనం తెచ్చిపెట్టుకోవాలి, పెడితే ఈ కాలమ్స్ అన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్స్ ఏంటి అనేది నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను ఎవరైతే ఈ యొక్క ఏజు రైటింగ్ ఇది కూడా స్క్రైబ్కి సంబంధించి దీన్ని ఎస్ పెడితే ఈ కాలమ్స్ అనేది మనం మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వేరు, ఈబీసీ వేరు అనమాట. ఈబీసీకి ఎటువంటి రిజర్వేషన్ అనేది ఏమి ఉండదు అనమాట, వేకెన్సీస్ ఏమి ఉండవు. జస్ట్ ఏంటంటే ఫీజ్ కన్సెషన్స్ కోసం ఏంటంటే ఎవరికైతే 50,000 అంతకన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకుంటే వాళ్ళకి ఫీజ్ కన్సెషన్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఇంకేంటంటే డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. ఇంకా మీరు కనుక ఈ యొక్క ఇండియన్ రైల్వేస్లో ప్రస్తుతానికి వర్క్ చేస్తూ ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడి, ఇంకా కూడా ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, కేటగిరీ గ్రూప్ సీనా డీనా ఏంటి అనేది ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. అలాగే ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఇవన్నీ కూడా అనమాట. సో నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకేంటంటే నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్, ఇంకా ఏంటంటే ఇండియన్ రైల్వే కాకుండా వేరే ఏదైనా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే, సపోజ్ ఇక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంకా పిఎస్సిలో కానీ వర్క్ చేస్తూ ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్ లేదనమాట, ఓన్లీ గవర్నమెంట్, లేకపోతే నాట్ అప్లికబుల్ పెడితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ కోసం ఏంటంటే మనకి రిఫండ్ ఆఫ్ ఫీజు అనమాట. దానికోసం ఏంటంటే మనం ఇక్కడ మొదట ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ని మనం ఇవ్వాలన్నమాట. ఇస్తే దానికి మ్యాప్ అయినటువంటి ఆధార్ సీడెడ్ అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట ఇక్కడికి. ప్లస్ ఇలాగ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడంతో దానికి సీడ్ అయినటువంటి ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. మీకు కనుక ఆల్రెడీ లేకపోతే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీరు ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని సీడ్ చేసుకోవడం కోసం ఒక లింక్ అయితే ఉంటే దాని మీద క్లిక్ చేసి దానిని మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని బ్యాంకులో ఇది చేసుకోవచ్చు అనమాట, మ్యాప్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడికి, మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట డీటెయిల్స్ ఇక్కడ. మనకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మొదట ఏంటంటే 10th క్లాస్ డీటెయిల్స్ కంపల్సరీ అందరూ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే స్టేట్, మీరు ఏ స్టేట్లో 10th క్లాస్ చదివారు, డిస్ట్రిక్ట్, అలాగే బోర్డు సిబిఎస్ఈని లేకపోతే స్టేట్ బోర్డు ఏంటంటే ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. అదే రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే చూసుకుని సీరియల్ నెంబర్ అనమాట మీ యొక్క సర్టిఫికేట్లో అయితే ఉంటుంది, చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్కి మనకి ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే బీఎస్సీ అనమాట, అలాగే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అలాగే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక దానికి సంబంధించినటువంటి స్ట్రీమ్స్ యొక్క మ్యాపింగ్ కూడా ఇచ్చారనమాట మనకి ఈ యొక్క
ప్లస్ ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, లేదంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, లేకపోతే టెక్నాలజీ అంటే BE బీటెక్ డిప్లొమా హోల్డర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారండి. సపోజ్ మీరు కనుక ఇక్కడ మెకానికల్ అండ్ దాని యొక్క అదర్ అలైడ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ తీసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే మెకానోట్రానిక్స్ ఇండస్ట్రియల్, అలాగే మెషిన్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషిన్, అలాగే టూల్స్ అండ్ డై మేకింగ్ అని, అలాగే ఈ కాంబినేషన్ ఆఫ్ పైన ఇచ్చినటువంటి ఏదైనా కూడా ఎలిజిబుల్ అయితే అవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ తీసుకుంటే మనకి ఎలక్ట్రికల్తో పాటు కాంబినేషన్ ఆఫ్ ఆ యొక్క ఎలక్ట్రికల్కి మనకి ఏదైనా సబ్ స్ట్రీమ్తో ఉన్నటువంటి ఆ యొక్క బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, అలాగే కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, IT, అలాగే చూసుకొని సివిల్కి సంబంధించి కూడా మనకి ఒక సివిల్ దానికి సంబంధించినటువంటి సబ్ స్ట్రీమ్స్ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు కూడా క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే BSc ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట, 3 years డ్యూరేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో సపోజ్ మీరు కనుక BSc సైన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక డిసిప్లిన్ ఓన్లీ సివిల్ మాత్రమే వస్తుంది అనమాట, అంటే బ్యాచిలర్ సైన్స్కి సంబంధించి. సో మీరు కనుక డిప్లొమా ఇంజనీరింగ్ తీసుకుంటే మనకి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని స్ట్రీమ్స్ వస్తాయి అన్నమాట. మీరు దేంట్లో అయితే చేసి ఉన్నారో ఆ యొక్క 3 years డిప్లొమా లేదంటే డిగ్రీ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా మీ యొక్క సర్టిఫికేట్లో ఏదైతే మెన్షన్ చేసిందో BE బీటెక్ డిప్లొమా ఏదైతే సర్టిఫికేట్ ఆ యొక్క కోర్స్ నేమ్ మెన్షన్ చేస్తుందో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ మీరు ఏ స్టేట్లో డిప్లొమా డిగ్రీ చేశారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, అలాగే మనకి ఏ యూనివర్సిటీ కాలేజీలో చేశారు అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు పాస్ చేయారు అనేది మొదటి ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మంత్ ఉంటుంది అనమాట, ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పర్సంటేజ్ ఎంత వచ్చిందని మెన్షన్ అయితే చేయాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట ఇక్కడికి. ప్లస్ మనకి యాడ్ అంటే యాడ్ అవుతుంది. దీన్ని మనం ఈ యొక్క రోని డిలీట్ చేసుకొని లేకపోతే ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ ట్యాబ్కి అయితే మనం వెళ్ళాలి. మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, అంటే లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో అనేది ఇలా అయితే ఉండాలన్నమాట, ఇలా అయితే ఉండకూడదు. సో ఇలాగ ఉండకూడదు అనమాట. ప్లస్ మీరు కనుక ఇక ల్యాప్టాప్ నుంచి చేస్తామంటే ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని వస్తుంది. ఇక్కడ మనకి కెమెరా అడుగుతుంది అనమాట. ఎస్ అంటే మీరు కనుక ఎల్లో అంటే కనుక ఆ యొక్క కెమెరా ఆన్ అవుతుంది అనమాట. అలాగే మీరు మొబైల్ నుంచి చేస్తే కింద ఆప్షన్ తీసుకొని మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మన స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. అంటే నాట్ వైట్ డ్రెస్, అంటే ప్రిఫరబుల్గా మనం ఇక్కడ డార్క్ కలర్స్ ఆ యొక్క డ్రెస్తో మనం ఫోటోగ్రాఫ్ అనేది చేసుకోవాలి. అలాగే చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడాను ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, అలాగా ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా వెనకాల చూసుకోవాలన్నమాట. అలాగే ఎన్ష్యూర్ దట్ ద కెమెరా ఇస్ పొజిషన్ ఎట్ ఐ లెవెల్, అండ్ ఐ లెవెల్లో అయితే ఆ యొక్క కెమెరా అనేది మనం పెట్టుకోవాలన్నమాట. పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ లుక్ స్ట్రైట్ అహెడ్, అండ్ మనం ఆ యొక్క కెమెరా వైపు చూస్తూ మాత్రమే కళ్ళు చూసి ఆ యొక్క ఫోటోగ్రాఫర్ని మనం లైవ్ క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అండ్ మేక్ షూర్ యువర్ ఎంటైర్ ఫేస్ ఇస్ క్లియర్లీ విజిబుల్, ఆ యొక్క ఫేస్ అనేది క్లియర్గా విజిబుల్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. అలాగే విండో ఫ్రేమ్లో ఫేస్ అనేది సెంటర్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అలాగే ఎన్ష్యూర్ దట్ ఫేస్ ఇస్ నైదర్ టూ క్లోజ్ ఆర్, అంటే దూరంగా కానీ మరీ దగ్గరగా కానీ ఫేస్ అనేది పెట్టకూడదు అనమాట కెమెరాకి. అలాగే డూ నాట్ వేర్ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోకూడదట. అలాగే ద క్యాండిడేట్స్ అపియరెన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ మస్ట్ మ్యాచ్. ఇక్కడ ఏదైతే మన ఫోటోగ్రాఫ్ లైవ్ ఫోటో క్యాప్చర్ చేసామో సేమ్ ఫోటో అనేది అక్కడ ఎగ్జామినేషన్ టైంలో కానీ మ్యాచ్ అయితే చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. అప్లికేషన్స్ విత్ ఫోటోగ్రాఫ్ దట్ డూ నాట్ కంప్లై విత్ దీస్ గైడ్లైన్స్ ఆర్ ఎలిజిబుల్ టు రిజెక్టెడ్. అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా అయితే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అంటే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఏంటంటే ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ అని వచ్చినాయి అనమాట. యు ఆర్ అలౌడ్ టు క్యాప్చర్ ఓన్లీ 3 times విత్ 5 minutes టైం అయితే ఇస్తారు. సిట్ ఇన్ ఏ వెల్ లిట్ ఏరియా, అంటే మంచి వెళ్తున్నటువంటి యొక్క ఫ్రంట్ ఆఫ్ లైట్ కలర్డ్ బ్యాక్గ్రౌండ్, అంటే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మంచి వెళ్తున్నటువంటి ప్లేస్లో. అలాగే సిట్ ఎట్ ద సెంటర్ అండ్ అలైన్ యువర్ ఫేస్ విత్ ద రెడ్ సర్కిల్, ఒక రెడ్ సర్కిల్ వస్తుంది. దాని మీద మనం కరెక్ట్గా కనుక ఫోటో తీసుకుంటే గ్రీన్ కలర్ బ్లింక్ అయితే అవుతుంది. అప్పుడు మనం సేవ్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్రొసీడ్ ఓన్లీ ఇఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్. మన క్యాప్చర్ ఇమేజ్ లైవ్ అనాలి. ఆర్ యూ ట్విన్, మీరు కనుక కవల్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోలేకపోతే నో పెట్టాలన్నమాట. నో పెట్టి ఇక్కడ ఏంటంటే క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనాలి. ప్లస్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి సైజ్ అనేది జేపీజీ ఫార్మేట్లో 30 నుంచి 49 KB వరకు అలౌ చేస్తారనమాట. హైట్ వచ్చేసరికి 60
పిక్సెల్స్ అంటే 60 పిక్సెల్స్ ఉండొచ్చు. ఇంకా కూడా హారిజాంటల్ వచ్చేసరికి విడ్త్ ఒక 140 పిక్సెల్స్ దాకా అలౌ చేస్తారనమాట. ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ అండ్ వైట్ పేపర్ మీద ఏంటంటే బ్లాక్ ఇంక్తో ఏంటంటే మనం దాన్ని సైన్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని సైజ్ అనేది 50 mm 20 mm అలా చూసుకొని స్కేల్ పెట్టి కొలుచుకొని ఆ బాక్స్ చేసుకొని ఆ బాక్స్లో సైన్ చేసి మనం స్కాన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, అలాగే క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అనమాట. ఇంకా డైమెన్షన్స్ వచ్చేసరికి 50 mm అలాగే 20 mm అలాగే 140 and 60 పిక్సెల్ ఇందాక చెప్పినట్టుగా. సైజ్ వచ్చేసరికి 30 నుంచి 49 KB వరకు అలా అయితే చేస్తారు. ప్లస్ సిగ్నేచర్ కూడా వీళ్ళు అక్కడ ఎగ్జామినేషన్ అప్పుడు స్కాన్ చేస్తారనమాట. ఏదైనా డీవియేషన్స్ ఉంటే కనుక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని మీరు దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ తీసుకుంటే ఇలాగైతే మీరు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దాన్ని బట్టి మనకి ఇక్కడ మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్టులు ఇక్కడైతే వస్తాయి అన్నమాట. నాకేంటంటే SCOR వచ్చింది, అంటే సౌత్ కోస్ట్ రైల్వే అనేది ఈ సంవత్సరం కొత్తగా వచ్చిందనమాట. విశాఖపట్నం జోన్కి సంబంధించి అయితే నాకు వచ్చాయన్నమాట. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ SNT, అలాగే డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్, అలాగే జూనియర్ ఇంజనీర్ SNT సిగ్నల్, అలాగే మెటీరియల్ సూపరింటెండెంట్, వీటికి నాకు ఎలిజిబిలిటీ వచ్చిందనమాట. సో ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇలాగా ఇదేంటి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మనకి చేంజ్ అయితే అవుతాయి అనమాట. SCR అండ్ లేకపోతే SCOR అనేది వీటిలో కూడా మీకు దేనికి మొదటి ప్రిఫరెన్స్ కావాలి అనుకుంటే దానికి ఎలాగా దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మీరు ఏంటంటే మొదట ఏం చేయాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్లో అయితే మనకి ఉన్నదన్నమాట. అదే చూసుకోవచ్చు మీరు ఆ యొక్క జోన్లో మీకు కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు దేనికి అప్లై చేస్తున్నారు ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో దాన్ని ఏంటంటే మీరు మొదట ఎక్సర్సైజ్ దాన్ని అయితే మీరు ఆ యొక్క నోటిఫికేషన్ ఎక్సర్సైజ్ అయితే చేసుకోవాలన్నమాట అప్లై చేసే ముందు. టిక్ ఆన్ చేయడం అంటే ఏంటంటే మీరు ఇది చూస్ చేసుకునే ముందు ఆ యొక్క నోటిఫికేషన్లో ఎన్ఎక్స్జూర్లో మీరు దేంట్లో చదువుకున్నారు, ఏ బ్రాంచ్లో చదువుకున్నారు, మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారు, ఆ ఆర్ఆర్బీలో మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక ఆర్ఆర్బీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసామని చెప్పేసి మనం ఇక్కడ టిక్ ఆన్ అనేది చేస్తున్నాం అనమాట. ప్లస్ ఇంకొక ఆప్షన్ వచ్చిందనమాట కింద ఏంటంటే ఎగ్జామ్ గ్రూప్ సెలక్షన్ అనమాట. సపోజ్ మీరు ఇక్కడ నాకేమొచ్చిందంటే ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వచ్చింది, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వచ్చిందనమాట. సో నేను ఎలక్ట్రానిక్ అప్లై చేశాను కాబట్టి కంప్యూటర్ అయినా కూడా నేను ఎలక్ట్రానిక్ అనేది తీసుకొని నేను అప్లై చేశాను కాబట్టి నాకు ఈ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ప్లస్ ఇక్కడ ఇదేంటంటే మనకి మీ యొక్క స్ట్రీమ్ అనేది 2-3 బ్రాంచెస్లో కనుక అది మ్యాప్ అయి ఉంటే ఇందాక చెప్పినట్టుగా ఈ నోటిఫికేషన్లో అలాగ మ్యాప్ అయి ఉన్నప్పటికీ కూడాను సపోజ్ ఇక్కడ మనం ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇక్కడ మనకి 2 చోట్ల ఉందనుకోండి, అలా ఉన్నా కూడా మీరు ఇక్కడ ఒకటే చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ లేకపోతే ఎలక్ట్రికల్ మీరు అంటే ఇది ఎగ్జామినేషన్ పర్పస్ కోసం అనమాట. మీరు పోస్ట్ పరంగా అయితే మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అయితే అవుతారు, ఒక్క ఎలక్ట్రానిక్స్ అని కాదు. ఆ యొక్క ఆర్ఆర్బీలో ఆ యొక్క జూనియర్ ఇంజనీర్ అన్నిటికీ కూడా మీ యొక్క మెరిట్ అనేది చూడటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గ్రూప్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చిన వాటిల్లో మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆ యొక్క ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక కిందకి వచ్చేసి టిక్ ఆన్ చేయాలి, ఇంకా ప్లేస్ అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ సేవ్ అనాలి, ప్రివ్యూ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీచెక్డ్ ఆన్ అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది. ఇది టిక్ ఆన్ అయితే చేయాలి, ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట. అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీరు క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే 250 రూపీస్ ఫర్ ఉమెన్, SC, ST ఇంకా EWS, EBC వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని వాళ్ళు మిగతా 400 రూపీస్ అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం OTP వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి.